వర్షాకాలం ఎక్కువగా మొక్కలు వస్తాయి. అనవసరమైన మొక్కలు తీసి బయట పడవేయకుండా వాటిని మనకు ఉపయోగపడే మొక్కలకు ఎరువుగా ఉపయోగించుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో మందార మొక్క ఎక్కువగా పెరిగింది. దాన్ని కొమ్మలు కట్ చేసి దాని కిందున్న గడ్డిని తీసాను. అది బయట పడవేయకుండా చక్కగా ఒక బకెట్లో వేసి నీళ్లు వేసి కొన్ని రోజులు అలా ఉండనివ్వాలి. గడ్డికున్న సారాంశం మొత్తం కింది దిగి అది రసంలాగా తయారయ్యాక మళ్ళీ మొక్కలకు పోయవచ్చు. అది మొక్కలకు బలాన్ని ఇస్తుంది. ఎక్కువ పూలు పూస్తాయి మొక్కలు. కొన్ని కొమ్మలేమో మళ్ళీ నేలలో నాటాను. అవి చక్కగా చిగురించాయి. నేను మందార, గోరింట 2 కొమ్మలు నాటాను. ఇలా నేను అప్పుడప్పుడు మొక్కలన్నీ కట్ చేస్తాను. చక్కగా గుబురుగా వచ్చి పూలు ఎక్కువగా ఇస్తుంది. మన ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్న కుండీలో కానీ లేదా ఇలా నేలపైన కానీ నాటుకోవచ్చు. కొమ్మలు విరిసిన మందార మొక్క ఇలా చక్కగా చిగురించింది. వాటికి చిన్న మొగ్గలు కూడా వచ్చాయి. ఇది చక్కగా గుబురుగా పెరిగి చాలా మొగ్గలు వస్తాయి. పూలు కూడా బాగా వస్తుంది. మందార మొక్కకు తెల్ల చీడ పురుగు వచ్చినప్పుడు పసుపు నీళ్లు కానీ వెల్లుల్లి రెబ్బల రసం కానీ స్ప్రే చేయాలి. రైస్ కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్, కూరగాయల తొక్కలు, పండ్ల తొక్కలను బయట పడవేయకుండా మొక్కలకు వేసుకోవాలి. మొక్కలు బాగా పెరిగి వాటికి పండ్లు, కూరగాయలు, పువ్వులు బాగా వస్తాయి. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు గోరింటాకు, మందారాకు, కలబంద పూలు మిక్సీ జార్లో మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. 1 అవర్ తర్వాత వాటర్తో కడిగేసుకోండి. హెయిర్ కలర్ మారుతుంది. ఇలా అప్పుడప్పుడు చేసుకోవచ్చు. హెయిర్ లాస్ కాకుండా ఉంటుంది. వైట్ హెయిర్ అన్నది తగ్గుతుంది. పచ్చి పసుపు కొమ్ములు తీసుకువచ్చి వాటిపై కొన్ని నీళ్లు చల్లిన కొన్ని రోజుల తర్వాత ఇలా మొలకలు వచ్చాయి. ఇప్పుడు ఇవి నేను నేలలో కుండీలో నాటుతున్నాను. ఈ పచ్చి పసుపును తీసుకొని దానిపైన ఉన్న స్కిన్ తీసి ఇవి ముక్కలు కట్ చేసి నీడలో ఆరబెట్టుకొని బాగా ఎండాక పౌడర్ తయారు చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకొని 15 డేస్కి ఒకసారి ఫేస్కి అప్లై చేసుకొని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఫేస్ మీద ఉన్న ట్యాన్ తగ్గుతుంది. ఫేస్ గ్లోగా వస్తుంది. కలర్ తక్కువ ఉన్న వాళ్ళు కలర్ బాగా వస్తారు. కెమికల్స్ వేయకుండా మనం ఇంట్లోనే ఇలా పసుపు పండించుకోవచ్చు. ఇలా పండించుకున్న పసుపును తీసి నీళ్ళతో కడిగి వాటర్లో వేసి స్టవ్ పైన కుక్ చేసుకోవాలి. అవి బాగా ఎండాక వాటిని పౌడర్ తయారు చేయించుకొని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మనం కర్రీలో ఉపయోగించుకోవచ్చు. ఇంటి గడపలకు రాసుకొని ముగ్గు వేసుకోవచ్చు. దేవుడికి పూజ చేసేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. కాళ్ళకు రాసుకోవడం వల్ల కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి. కొన్నేమో శామదుంపలు కూడా తీసుకువచ్చాను. వాటిని కూడా రోజు నీళ్లు చల్లని కొన్ని రోజుల తర్వాత అవి కూడా మొలకలు వచ్చాయి. వాటిని కూడా చక్కగా నేలలో నాటాను. చూడండి, ఇవే చిన్నవి తీసుకొచ్చుకొని మనం నాటుకోవాలి. మొక్కలు నాటాలి అనుకున్నప్పుడు నేలలో కొంచెం పసుపు వేసి మొత్తం మట్టి అంతా గుల్లగా తయారు చేసుకోవాలి. కోకో పౌడర్ కూడా వేసి మొత్తం కలిపి తర్వాతనే దాన్ని సమానంగా చేసి ఇలా మొక్కలు నాటుకోవడం, దుంపలు నాటడం చేసుకోవాలి. అవి తొందరగా మొలకలు వచ్చి దుంపలు బాగా ఊరుతాయి. మొక్కలు బాగా ఎదిగి పూలు, పండ్లు, కూరగాయలు బాగా వస్తాయి. తిన్న పండ్ల విత్తనాలను మట్టిలో వేసి బాల్స్ తయారు చేసి ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఖాళీ ప్లేస్లు ఉన్న కాడ వేయండి. అవి మొక్కలు వచ్చి చెట్లు వచ్చి వాటికి మళ్ళీ పండ్లు తయారవుతాయి. పండ్లు తినే ప్రాణులకు ఉపయోగపడతాయి. చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల పర్యావరణాన్ని రక్షిస్తాయి.